వ్యూవర్స్ అందరికీ నమస్తే. నేను మీ పిట్టల రవి. కాశ్మీర్లో పహల్గామ్ ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో 26 మంది ప్రజలు చనిపోవటం చాలా బాధాకరమైన విషయం. అయితే దీని మీద జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు ప్రజలను చంపటం అనేది గత అనేక సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ ఉగ్రవాద చర్య మీద ప్రభుత్వాలు కఠినమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాద దాడిలో 26 మంది టూరిస్టులు చనిపోవటం మీద అనేక రకాల ప్రశ్నలు మన ముందుకు వస్తున్నాయి. అయితే దీనికి జవాబు వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉంది. ఒకటి, భారతదేశానికి సంబంధించి 370 ఆర్టికల్ రద్దు చేస్తే ఉగ్రవాద చర్యలన్నీ నశించిపోతాయి, అక్కడ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే అక్కడ ఉగ్రవాదులు అంటూ లేరు అని పదే పదే మన దేశ హోమ్ మినిస్టర్ కానీ లేదా మన ప్రధాని కానీ ప్రకటించారు. కానీ ఈ చర్య ఏం తెలియజేస్తుందంటే ఇంకా జమ్మూ కానీ కాశ్మీర్ ప్రాంతాల్లో ఈ ఉగ్రవాదుల మూలాలు ఉన్నాయి, అక్కడ అనేక డిమాండ్లు ఉన్నాయి, వాటి పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం ఫలితంగానే ఇట్లాంటి చర్యలు జరిగినాయి అనేది మన ముందుకు వస్తుంది. అయితే ఇక్కడ ఉదయిస్తున్న ప్రశ్నలకి కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే దీని మీద మీడియాలో ఒక సెక్షన్ మీడియాలో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అనేది నడుస్తుంది. అదేంటని మనం చూసినప్పుడు వాస్తవంగా ఆ ఉగ్రవాదుల దాడి జరిగిన సందర్భంలో ఆ ఉగ్రవాదులు ప్రజలు ఎవరైతే టూరిస్టులని దాడి చేసి చంపారో వాళ్ళ ఐడెంటిటీ కార్డులను వెతికి మరి వాళ్ళు హిందువులా లేదు ముస్లింలా అని గుర్తించి మరి కేవలం హిందువుల్ని టార్గెట్ చేస్తూ ఈ ఉగ్రవాద చర్య జరిగిందనేది ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఈ సందర్భంలో అక్కడ మతానికి సంబంధించిన విషయం కాదు, వాళ్ళు హిందువులా లేదు ముస్లింలా క్రిస్టియన్లా కాదు, చనిపోయిన శవాల మీద మతాన్ని వేరటం కాదు మనం చూడాల్సింది. అక్కడ చనిపోయింది భారతీయులు, చంపేసింది ఉగ్రవాదులు. అయితే ఉగ్రవాదులకు సంబంధించిన మతాన్ని కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ కాశ్మీర్కి సంబంధించిన ప్రశ్నలు మనం వేయాల్సి వస్తే ఇంటెలిజెన్సీ వైఫల్యం ఉందా లేదా అనేది కూడా తేల్చాలి. వాస్తవంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేక అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత సెంట్రల్ పారామిలిటరీ బలగాలన్నీ ప్రజల్ని జల్లెడబడుతున్నాయి. మనం టీవీల్లో కానీ అనేక సార్లు రిపోర్ట్లు చూసినప్పుడు ప్రతిసారి ప్రజల్ని చెకింగ్ చేస్తున్నారు. నిఘా వ్యవస్థ చాలా భారీగా ఉంది జమ్మూ అండ్ కాశ్మీర్లో. ప్రజల్ని చెకింగ్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఉగ్రవాదులు డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేస్తుంటే ఎందుకు చెక్ చేయలేకపోయారు? అంత ధైర్యంగా మన భద్రతా దళాలు లేదా మిలిటరీ కన్ను కప్పి ఉగ్రవాదులు ఎట్లా దాడికి పాల్పడ్డారు? ఇది నిఘా వైఫల్యం కాదా? నిఘా అంటే కేంద్ర ప్రభుత్వమే కదా, హోమ్ మినిస్ట్రీ కదా. దీనికి కేంద్రంలో పరిపాలించే పార్టీ బాధ్యత వహిస్తుందా లేదా అనే ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇంకొక ప్రచారం చేస్తున్నారు, ఉగ్రవాదులు కాల్చే సందర్భంలో మతాన్ని అన్వేషించి మరీ కాల్చారని. మరి ఒకళ్ళు నిజంగానే మతాన్ని అన్వేషించి కాలిస్తే అంత టైము ఒక మనిషిని పట్టుకొని ఎంక్వైరీ చేసి తను ఏ మతాన్ని చెందినవాడు అని దృష్టి పెట్టి చేస్తున్నంత టైంలో అక్కడున్న భద్రతా దళాలు ఏం చేసినాయి? ఆ టైంలో ఎందుకు వాళ్ళని పట్టుకోలేకపోయారనేది చూడాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఇక్కడ హిందూ ముస్లింలకు సంబంధించిన ఇష్యూని ఈ సంఘటన ద్వారా రాజకీయ లబ్ధి పొందటం కోసం ప్రధానంగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ పార్టీ వాడుకోవటానికి ఒక ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిందంటే అది హిందూ ముస్లిం సంబంధించిన సమస్య కాదు, ఇది భారతదేశ పౌరులకు సంబంధించిన సమస్య. అక్కడ చంపిన ఉగ్రవాదుల్ని ముస్లింలుగా ప్రచారం చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళు హిందువుల మీద అటాక్ గా ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక విషయం అదే మీడియా ప్రచారం చేస్తుంది ఒక వ్యక్తి గురించి, సయ్యద్ ఆదిల్ హుస్సేన్. ఈయనెవరు మరి? ఈ సయ్యద్ ఆదిల్ హుస్సేన్ అక్కడున్న ముస్లిం స్థానిక కాశ్మీరీ. ఇతను ఉగ్రవాదులు దాడి చేస్తుంటే ప్రజల మీద వాళ్ళ దగ్గర తుపాకులు గుంజుకొని ఆ దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ప్రాణాలు వదిలిన ఒక ముస్లిం. మరి ఇక్కడ చంపిన ఉగ్రవాద సంస్థ ముస్లిం ఉగ్రవాద సంస్థ హిందూనే కాదు, ఒక ముస్లిం కూడా చంపింది కదా. అంటే ఇక్కడ చంపటంలో ఉగ్రవాదులకే మత కోణం అనేది పాయింట్ కాదు. ఉగ్రవాదాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అది మెజారిటీ ఉగ్రవాదమా మైనారిటీ ఉగ్రవాదమా లేకపోతే ప్రజల్ని ఇక్కడ మత కోణం కాదు, శవాల మీద మతాల్ని ఏరే పని కాకుండా చనిపోయింది భారతీయులు చనిపోయిన దానికి ప్రతీకారంగా భారతదేశ ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ భద్రతా వైఫల్యాలకి ఇంటెలిజెన్సీ వైఫల్యాలకు కూడా కేంద్రం మరొకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం
అవకాశం ఉంది. చనిపోయిన తర్వాత హడావుడిగా ఇప్పుడు మీటింగ్లు పెట్టి సమీక్ష చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. కానీ అంతకు ముందు ఇది జరగక ముందు భద్రతా దళాలు ఎలా ఉండాలి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎలా ఉందనేది ఎందుకు రివీల్ చేయలేదని మనం అడుగుతున్నాం. ఇంకా ఒక పెద్ద సంఘటన, అక్కడ మత సామరస్యం వర్ధిల్లింది అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఏంటంటే 35 సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న జమ్మూలో బంద్ పాటిస్తున్నారు ప్రజలు స్వచ్ఛందంగా. ఈ సంఘటన నిరసనగా ఎవరా ప్రజలు? ఎక్కువ శాతం మంది ముస్లిం ప్రజలే ఈ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ ఇక్కడ జరిగిన అటాక్ ని ఖండిస్తూ అక్కడ మసీదులలో ఈ బంద్ ని పాటించాలని ప్రచారం చేస్తూ మరి ఎక్కువ మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేశారు. దాంట్లో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఉగ్రవాద చర్యల్లో మత కోణాన్ని వెతికి రాజకీయ లబ్ధి పొందే బదులు మనంతా భారతీయులం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలనే ఒక సామరస్యపూర్వకంగా లౌకికవాదాన్ని ముందు తెస్తే బాగుంటది. ఆ రకంగా ఉగ్రవాదాన్ని చూస్తే బాగుంటది అనేది మనందరూ అభిప్రాయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.